భర్తల ఆలోచనలు కూడా కాస్త గమనించండి. ఇన్నాళ్ళు మీ వైపు నుంచే వింటూ, మీ వైపుకున్న మాటలే చేస్తూ, మీ బాధలను గమనిస్తూ చెప్పాం. ఒక్కసారి భర్తలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ బాధలేంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మాట ఏంటి అంటే, ఈ వీడియో అందరి గురించి కాదు. ఎవరైతే భర్త మనసును అర్థం చేసుకోకుండా, వాళ్ళని అనుక్షణం ఇబ్బంది పెడుతూ, వాళ్ళకి ఇంకో పెద్ద టెన్షన్‌గా తయారైపోయి, వాళ్ళ సంతోషం లేకుండా చేస్తున్నారో, అలాంటి భార్యల కోసమే ఈ వీడియో. అయితే భర్తని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. తరువాత ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మీరు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ మీకేదైనా బాధుంటే డైరెక్ట్‌గా సుత్తు లేకుండా సూటిగా చెప్పాలి కానీ, హింట్ ఇస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. తలా తోకా లేకుండా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీ బాధ అనేది స్ట్రెయిట్‌గా చెప్పగలిగితేనే ఆ భర్తలనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు చేయగలిగినంత మీకు చేయటానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీకు బాధ కలిగింది అని చెప్పేసి అతనితో గొడవ పడుతూ, అతను ఏదో టెన్షన్ మీద ఇంటికొస్తే అతనికి మనశ్శాంతి లేకుండా చేయటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇంకొకటి, షాపింగ్ అనేది మీకు టైం పాస్ కావచ్చు, ఒక ఆట కావచ్చు. కానీ అతనికి ఎప్పుడూ ఆట కాదు. భర్త అనేవాడు షాపింగ్‌కొచ్చాడు, మీ దగ్గర నుంచి కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు అంటే, అతనికి ఈ ఒక్క షాపింగే కాదు కదా! మిగతా బోలెడన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అతనికున్న టైంలో కొంత కేటాయించి మీతో వచ్చినప్పుడు, అతనికి కూడా మీరు సహకరించండి. మీ దగ్గర సమస్య ఉంటే, దానికి పరిష్కారం కావాలి అంటే, భర్తతో మాట్లాడితే సరిపోతుంది. అంతేగాని మిమ్మల్ని అస్తమానం సానుభూతితో చూస్తూ, "అయ్యో! నీకు అలా జరిగిందా? అయ్యో! నీకు ఇలా ఉందా?" అని అనడం భర్తలకి ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకు అంటే, వాళ్ళకి ఇది కాకుండానే బోలెడన్ని టెన్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయినా మీకు కావాల్సింది సమస్యకి పరిష్కారం కానీ, సానుభూతులు కాదు కదా! తరువాత మీకు భర్తతో తలనొప్పిగా ఉంటే డాక్టర్‌కి చూపించుకొని టాబ్లెట్‌లేసుకోవాలి గానీ, అస్తమానం సతాయించకూడదు. 6 నెలల క్రితం ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి, అదే మాటను పట్టుకొని దాన్ని సాగదీస్తూ అతన్ని హింసించకండి. అతన్ని అవమానించకండి. అతనికి మనశ్శాంతి లేకుండా చేయకండి. 6 నెలల ముందు అన్న మాట అది అప్పుడే మర్చిపోండి. ఏ మాటైనా గానీ ఒక వారం రోజుల వరకే ఉంటుంది గానీ, తర్వాత ప్రతిదీ గుర్తుపెట్టుకొని దాన్నే లాగుతూ ఉంటే సరిగ్గా చెడిపోయేది మీ బంధమే. మీరు లావుగా ఉన్నారు అనేది నిజమైతే అలానే ఉంచండి. దానికి మళ్ళీ మమ్మల్ని మేమెలా ఉన్నాం అని అడిగి, నువ్వు లావుగా ఉన్నావు అంటే దాని గురించి మళ్ళీ పెద్ద పెద్ద డిస్కషన్స్ పెట్టకండి. ఒక పని మాకు అప్పజెప్పినప్పుడు అది మేము ఎలా చేస్తామో చూడండి. దాని తర్వాత మీరు చెప్పండి. అంతేగాని మీరు ఏదో ఊహించుకొని, మీ ఊహకు తగ్గట్టే చెయ్యమంటే ఎలా? మాకు పని అప్పజెప్పినప్పుడు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం. మీ ఊహ ప్రకారమే చెయ్యాలి అంటే, ఆ పనేదో మీరే చేసుకోవచ్చు కదా! ఇలాంటి విషయాలు చాలా సున్నితంగానే ఉంటాయి. దాన్ని మీరు గమనించాలి. మీరు మాతో ఏదన్నా చెప్పాలి అనుకుంటే, టీవీలో యాడ్స్ వచ్చేటప్పుడు చెప్పండి. అంతేగాని సీరియస్‌గా క్రికెట్ చూస్తున్నప్పుడో, న్యూస్ చూస్తున్నప్పుడో చెప్తారు. మేమేదైనా విసుక్కుంటే మళ్ళీ దానికి ఆ రోజు మొత్తం డిస్కషన్. అవసరం అంటారా ఈ డిస్కషన్స్? భర్తలు పైకి చాలా స్ట్రాంగ్‌గా కనబడతారు గానీ, వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళు ఏది చేసినా, ఎన్ని టెన్షన్స్ తీసుకున్నా, ఎన్ని బాధ్యతలు మోస్తున్నా, అవన్నీ గూడా మీరు బాగుండాలని, కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే తప్ప, వాళ్ళ సుఖశాంతుల కోసమో, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసమో కాదు. అలా ఎవరో ఇద్దరో, ముగ్గురో ఉన్నారు అని చెప్పేసి, మిగతా 99 మందిని తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిదానికి నసపెట్టడం, అనుమానించటం, ప్రతిదీ చేసేటప్పుడు మీకు చెప్పాలనుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అలా భావిస్తూ ఉంటే అట్‌లీస్ట్ ఆయన మూడ్ బాగున్నప్పుడన్నా అడగండి. అంతేగాని చిరాకులో ఉన్నప్పుడో, టెన్షన్‌లో ఉన్నప్పుడో, అర్జెంట్ పని మీద బయటికెళ్తున్నప్పుడు, మీ వాదనలతో, మీ అర్థం పర్థం లేని డిస్కషన్స్‌తో అతని మనసు పాడు చేస్తే, ఆ ఎఫెక్ట్ అంతా కూడా అతను చేసే వర్క్ మీద పడుతుంది. ఆ వర్క్ సరిగా లేదు అంటే ఆయనకొచ్చే ఇన్‌కమ్ సరిగా రాదు. ఆ ఇన్‌కమ్ సరిగా రాలేదు అంటే
మీ కుటుంబం సరిగ్గా నడవదు. ఇవన్నీ అవసరం అంటారా? ఒక్క మాట చెప్పనా? భర్తలు అనేవాళ్ళు మనశ్శాంతిగా ఉండాలి అంటే 100కి 100% అది ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంది. మీ సంభాషణలు, మీ ప్రవర్తనలు, మీ మాటలు అన్నీ కూడా సున్నితంగా ఉంటేనే మంచిది. లేదండి, నాకు ఆయన మీద బోలెడంత ప్రేమ ఉంది, మా అమ్మా నాన్నల కంటే కూడా నాకు నా మొగుడంటేనే ఇష్టం అంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇష్టం అనేది, ప్రేమ అనేది ఉంటే సరిపోదు. అతను ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తే అతను మనశ్శాంతిగా ఉంటాడు? ఎలా ఉంటే అతను నవ్వుతూ ఉంటాడు? మీరు ప్రవర్తన ఎలా ఉంటే అతని పని చాలా ఈజీగా అవుతుంది. ఇవన్నీ గమనించి వెళ్ళాలే తప్ప, ఏదో పిచ్చి ప్రేమలు చూపిస్తూ ఉంటే అది నిజంగా ప్రేమ అనిపించుకోదు. అది వాళ్ళకి టార్చర్‌లా కనబడుతుంది. ఈ టార్చర్ వల్ల ఏమవుతుందో తెలుసా? క్రమేపీ మీ మీద ప్రేమ తగ్గిపోయి మీరంటే అసహ్యం పుట్టుకొస్తుంది. ఈ అసహ్యం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడు. రేపటి రోజు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ మీదకే వస్తాయి. దాని తర్వాత బాబు నా మొగుడు చూడట్లేదు, మా ఇంట్లో కావాల్సినవి ఇవ్వట్లేదు అని మీరు రోడ్డున పడో, పుట్టింటికి వెళ్తూ ఉపయోగం ఏముంది చెప్పండి? అందుకే నేను చివరిగా ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. సమాజంలో భర్తని మనశ్శాంతి కరువులు చేసే చాలామంది ఆడవాళ్ళకి ఒకటే ఒక మాట చెప్తాను. భర్తల్ని బాగా చూసుకోండి. వాళ్ళని ఎంత సుఖంగా చూసుకుంటే వాళ్ళంత హ్యాపీగా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ బాగుంటే మీ ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగింది అంటే మీ కుటుంబం బాగుంటుంది. ఆ ఒక్క పని చేయండి.